శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ सौमित्रसेवितं भावान् तत्त्वजानकीवृलसत्कोदण्डदण्डं करे चक्रं चोर्धकरे बाहुकरे सिक्तं शरं दक्षिणे विभ्राणां जलधातपत्रणयं भद्रार्धिमूर्तिस्थितं केयूरादिभूषितं रघुपतिं सौमित्रयुक्तं पदे लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशराजं జై శ్రీరామ్ జై శ్రీరామ్ ओम तत्सवितुर्वरेण्यं परमं पदं सदा वसन्ति सूर्यः दिवि चक्षुरादनं ओम स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन भार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యా. గత 25 రోజుల నుంచి అంతకన్నా ముందు 5 రోజుల నుంచి దాదాపు 30 రోజుల నుంచి భారతదేశం అంతా కూడా ఎప్పుడా అని 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న క్షణాల కొరకు మొన్న 22వ తారీఖు నాడు జరిగిన శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ అయోధ్యలో దాన్ని పునరుస్కరించుకొని జగిత్యాలలో కూడా జగిత్యాల జిల్లా ప్రాంతం మారుమూల జగిత్యాల ప్రతి వార్డులో కూడా అక్షింతల కార్యక్రమాన్ని అందరూ కార్యకర్తలు విశ్వ హిందూ పరిషత్ అండ్ అన్ని దేవాలయాలకు సంబంధించిన వారు
అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారు, అన్ని కులాలకు సంబంధించిన అందరూ కలిసి కూడా ఒక జాతి భావనతోని, హిందూ భావనతో ఒక సామాజిక పండుగలాగా ప్రతి వాడవాడ కూడా ఈ పండుగను ఆ రోజు ప్రస్ఫుటింపజేసి ప్రతి గడపకు కూడా అక్షింతలు చేరాలనే దృక్పథంతో అక్షింతలు చేరవేసి రాని వాళ్ళు కూడా ఇంకా రాలేదని ఆతృత చూసిన కళ్ళను కూడా చూడడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది. ఇది మనందరికీ జన్మలో ఒక పెద్ద అవకాశం. ఈ జన్మలో ఈ అవకాశం మనం అక్షింతలు పంచితేనే ఇంత ఉంటే అక్కడ రామ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మన జిల్లా ప్రాంత వాసులు నలుగురు కలిసి అక్కడికి పోయి 17వ తారీఖు వాళ్ళు అక్కడికి పోయి అక్కడ ఒక రోజు 2 రోజులు ఉండి అక్కడ కార్యక్రమాలన్నీ చూసి వాళ్ళన్నీ చేసి అక్కడి నుంచి కొన్ని అమ్మవారి తరఫున అయ్యవారి తరఫున జరిగిన ఆ రోజు ఒడి బియ్యం కూడా తీసుకొని ఇక్కడికి వచ్చి పాదుకలను కూడా తీసుకొని వచ్చి ఇక్కడనే కోదండ రామాలయంలో ఈ రోజున పొద్దున కూడా పూజ చేయించి ఆ అవకాశం మన జగిత్యాలకు రావడం, ముఖ్యంగా ఈ దేవాలయం అట్లాంటి కార్యక్రమం రావడం కూడా నిజంగా రాముడి ఆశీస్సులు మన జగిత్యాల ప్రాంత ప్రజలందరికీ ఉన్నాయని ఆశిస్తున్నాను. ముఖ్యంగా జగిత్యాలలో జరిగిన ఈ అక్షింతల వితరణ కొరకు సహాయపడ్డ ప్రతి కార్యకర్తకు, ప్రతి దేవాలయానికి, ప్రతి ఆర్గనైజేషన్కు తల వంచి నమస్కరిస్తున్నానండి. అందరికీ అక్షింతలకు అందరికీ చేరవేసే లోపల అందరూ చేరిండ్రు. ఇట్లాంటి అవకాశం రావడం కూడా మనందరికీ చాలా గొప్ప విషయం. ఇది ఎన్నో జన్మల పుణ్యం, ఎంతోమంది త్యాగం చేసుకుంటూ వచ్చిన ఇవాళ మనం చూస్తున్నది మనకు చాలా అదృష్టవంతమైన క్షణాలుగా భావించి ఏదైతే ఈ 20 రోజుల్లో చేసిన కార్యక్రమం కూడా మనం జీవన శైలిలో కొంచెం మానసిక మార్పు తీసుకొచ్చి ఎదుటి వాళ్ళకు మనం ఒక ప్రతిబింబ చేసేటట్టుగా మనం మారాలని మాత్రం ఆశిస్తూ మీ అందరికీ తలవంచి దండం పెడుతున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మేము ఒక్కలం వెళ్ళకుండా మరి స్వామివారికి అందరి రిప్రజెంటేషన్ ఉండాలని తెలిసిన వాళ్ళ రైతులు 4 జిల్లాల నుంచి కరీంనగర్, జగిత్యాలు అండ్ ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు వారి పొలాల్లో వండినటువంటి వరి ధాన్యం నుంచి వాళ్ళు 5 అక్షింతలు, 9 అక్షింతలు, 11 అక్షింతలు హిందూ సాంప్రదాయ నెంబర్ల ప్రకారంగా వాళ్ళు చేతులతో ఉలుసుకొని తీసుకొచ్చి మాకు ఇస్తే మేము విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ట్రస్ట్ నుంచి మరి అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కి అందించి రాముని ప్రాణ ప్రతిష్టలో వాడాలని మరి సూచించి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అభయం తీసుకెళ్ళి అందించడం జరిగింది. అందించిన తర్వాత నెక్స్ట్ మాకు దర్శనం కూడా జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ రోజు అక్కడే ఉన్నాము. దర్శనం తర్వాత మళ్ళీ ట్రస్ట్ ద్వారా రాముని, సీతమ్మ వారి వాళ్ళ యొక్క ఓడి బియ్యాన్ని, పసుపు కుంకుమలను, గాజును, కంకణము, పాదుకలు వంటిని మనం స్వీకరించి మరి రాముని యొక్క ఆశీస్సులు మా ఒక్కరికే కాకుండా నా ప్రాంతవాసులందరికీ ఉండాలని మరి కోరుకొని అవన్నింటినీ తీసుకొని రావడం జరిగింది. ఇది ప్రతి ఇంటింటికి ప్రసాద రూపంగా అందేటట్టుగా ఖచ్చితంగా చూస్తాం స్వామి. మేము ఈ ఓడి బియ్యాన్ని ఖచ్చితంగా అందరికీ ప్రసాదంగా పంపించడానికి కోసం మేము కొనుక్కొని ఉన్నాము. అయితే మరి రాముడు వస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకొని అందరికీ తీసుకురావాలనే ఉద్దేశంగా నేను వెళ్ళడం జరిగింది. నాతో పాటు నా తమ్ముడు, నెక్స్ట్ అల్లుడు, మా ధర్మపత్ని కూడా రావడం జరిగింది. ఏ విధంగా అంటే హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారంగా రాముడు అంతటి వాడే యజ్ఞం చేస్తున్నప్పుడు సీత లేనట్లయితే బంగారు సీతను పెట్టుకొని ఆయన యజ్ఞం చేయడం జరిగింది. అదేవిధంగా నేను నా ధర్మపత్ని యొక్క అంటే అక్కడ సిచ్యువేషన్స్ తెలియదు కాబట్టి తీసుకుపోవడం ఎట్లనో తెలియక నేను ఆమె గాజును తీసుకెళ్ళడం జరిగింది. ఈ గాజును సేమ్ ఎంతైతే ఎనర్జీని నేను తీసుకురాగలిగినో అదే ఎనర్జీని ఈ గాజు ద్వారా తీసుకొచ్చి నేను నా ధర్మపత్నికి ఇస్తున్నాను అనుకుంటున్నాను. నా ధర్మపత్నే కాదు, నా పిల్లల యొక్క షర్ట్లు కూడా తీసుకెళ్ళడం జరిగింది స్వామి. ఇది అందరూ మీరు